కర్నూలు జిల్లాలో నకిలీ మద్యం తయారీ నిందితుల అరెస్ట్ సందర్భంగా డోన్ పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కర్నూలు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ చెన్నకేశవరావు నిందితులను ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు. నకిలీ మద్యం తయారీ చేసిన ముఠాను గుట్టురట్టు చేశారు. పట్టణ సమీపంలో ఉన్న పేరంటాలమ్మ గుడి వెనకాల నకిలీ మద్యం తయారు చేస్తున్న 7 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులు పుట్లూరు శ్రీను అయ్యప్పతో పాటు మరో 18 మంది నిందితులు పరారీలో ఉన్నారు. నకిలీ మద్యం తయారీ కోసం ఉపయోగిస్తున్న 70 లీటర్ల స్పిరిట్, 6000 మద్యం బాటిల్స్ మూతలను వారు స్వాధీనం చేసుకున్నారు. కంబాలపాడు రోడ్లో ఈ పేరంటాలమ్మ గుడి బ్యాక్ సైడ్ ఈ కొంతమంది వ్యక్తులు ఆడ కొంత ఈ అనుమానాస్పదంగా పొజిషన్లో కలిగి ఉంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని విచారిస్తే వినోద్ కల్లాలు, శ్రీనివాస గౌడు అండ్ రంగస్వామి, రాంబాబు, మనోహర్ గౌడ్ అని తెలుసుకున్నాము. వాళ్ళ దగ్గర చెక్ చేస్తే వాళ్ళ దగ్గర వచ్చి దాదాపుగా 2 క్యాన్స్ 35 లీటర్స్ కెపాసిటీ ఉండేటివి స్పిరిట్ సంబంధించినటువంటి దాదాపు టోటల్ 70 లీటర్స్ ఆఫ్ స్పిరిట్ దొరికింది. అట్లాగే 6000 క్యాప్స్, అంటే మనము ఈ క్యాప్స్ ఇంపీరియల్ బ్లూ అండ్ మ్యాన్సన్ ఎంసీ విస్కీ సంబంధించినటువంటి లిడ్స్ మనకి దొరుకుతున్నాయి. తర్వాత వాళ్ళు కొంత కన్ఫెస్ చేశారు. మేము ఈ అంతా తయారు చేసినటువంటి లిక్కర్ బాటిల్స్ అన్నీ ఒక చోట ఉన్నాయంటేనే వాళ్ళు తీసుకొని నేను తర్వాత డోన్ సిఐ, తర్వాత ఎక్స్ఎస్ఏ కృష్ణమూర్తి, ఇంకా వాళ్ళ సిబ్బంది అంతా కలిసి మళ్ళా మేము ఇంకో చోటికి పోతే మనోహర్ హోమ్ ఇంటి దగ్గర పరిసర ప్రాంతాల్లో మేము అక్కడ కంబాలపాడు రోడ్లో అరెస్ట్ చేసిన సమాచారం కనుక్కున్నారో తెలియదు. వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి స్టాక్ చేంజ్ చేయాలని ప్రయత్నం చేసుకుండగా ఇమ్మీడియట్గా మేము పోవడం జరిగింది. అక్కడ దాదాపుగా 300 బాటిల్ వాటర్ అంటే ఈ స్పిరిట్ ద్వారా తయారు చేసినటువంటి ఈ ఫేక్ లిక్కర్ అనమాట, అంటే మామూలు ఒరిజినల్ కాదు. అవి మనం అక్కడ 180 ml బాటిల్స్, 300 బాటిల్స్ మనం అక్కడ సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మాకు విచారణలో ఇదంటే దీనికి సంబంధించి కొంతమంది వ్యక్తులు వీళ్లకు ఇదిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారనే సమాచారం తెలుసుకున్నాము. దీంట్లో పుట్లూరు రవి, పుట్లూరు శ్రీను అండ్ అయ్యప్ప అనేసి ప్రధానంగా తెలుస్తూ ఉంది. వీళ్ళకు మేము వెనకాల ఉండి మేము చూసుకుంటామని చెప్పడం వల్ల వీళ్ళు ధైర్యంగా ముందు బంకర్లు అలాంటివి ఏర్పాటు చేసుకొని చెప్పండి, చెప్పిన తర్వాత అడగండి. తర్వాత దీనికి సంబంధించి చాలా విషయాలు తెలిసాయి. రామ్ గౌడ్, రాకేష్ కల్లాల్ అనేసి ఎప్పుడైతే ఈ వినోద్ కల్లాల్ కొడుకున్నాడు అబ్బాయి, ఈ అబ్బాయి కూడా దీంట్లో పాత్రధారి. వీళ్ళంతా హుబ్లీలో ఉంటారు. రోహిత్ కల్లాలు వీళ్ళంతా కూడాను, సునీల్ కల్లాల్ అనేసి ఈ మెయిన్ ముద్దా యొక్క బంధువులు మరియు వాళ్ళ కొడుకు అనమాట. తర్వాత రాజా, బాబు, మంజు, వినయ్ చతురే అండ్ సంజయ్ మెర్వాడి అనేసి వీళ్ళు క్యాప్స్ తయారు చేసి పంపిస్తారనమాట. అక్కడ వీళ్ళు కూడా హుబ్లీలో ఉంటారు. తర్వాత అద్దంకి గోపి, అద్దంకి శ్రీనివాస్ అనేసి అద్దంకిలో మొన్న అరెస్ట్ చేయడం కూడా జరిగింది వీళ్ళ గురించి. ఇలా విషయాలన్నీ వీళ్ళ ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. దీని మీద ఇప్పుడు ఉన్నటువంటి అబ్స్కాండింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇంకా పూర్తి వివరాలు మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కంటిన్యూషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళ మీద ఫర్దర్ యాక్షన్ అయితే తీసుకుంటాము. ఇది డోన్ ఈ యొక్క కేసు, ఈ వివరాలకు సంబంధించినటువంటి పంచనామాకు సంబంధించి కేసు ఒకటి మనం డోన్ టౌన్లో రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో ఈ ముద్దాలందరినీ పొందుపరిచి సెక్షన్ 34 ఎక్సైజ్ యాక్టు, 328, 420 ఐపీసీ రెడ్ విత్ 120B కింద ఈ పైన మేము చెప్పినటువంటి పేర్లందరి మీద కేసు నమోదు చేయడం జరిగింది.